మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం దేవుని దైవ సందేశం అనే వాక్కును వింటున్న మీరు ధన్యులు. మీ అందరికీ వందనాలు. మీకు ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అదేమిటంటే, మనం జీవ మార్గంలోనూ దీవెన మార్గంలోనూ ఆశీర్వాద మార్గంలో నడిచి వెళ్ళాలి. ప్రతి మనిషి కోరుకునేది అది. దీవెన కోరుకుంటాం, ఆశీర్వాదం కోరుకుంటాం, సంతోషాన్ని కోరుకుంటాం, సమాధానం కోరుకుంటాం. ఎన్ని కోరుకున్నా అన్నిటికీ మూల సరుకు ఒక్కటే. అంటే అర్థం ఏంటంటే, మనం వాడు అప్పుడప్పుడు వైద్యులు చేస్తారు కదా, ఇది సర్వరోగ నివారణ, అంటే అన్ని రోగాలకు ఇదే పరిష్కారం అని. అలాగే మన జీవితంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటికి పరిష్కారం చేయగలిగింది ఒక్కటే. అది ఏమిటంటే, బైబిల్లో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వాక్యంలో ఇలా రాయబడింది: ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. అంటే ఉపదేశం అన్నిటికీ ఒక పరిష్కారం. ఈ మాట విన్నారుగా, పెద్దవాళ్ళు గురువు గారి దగ్గర ఉపదేశం పొందేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లల్ని బడికి పంపితే ఉపదేశకులు ఉపదేశిస్తే వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే మనం దేవుని మందిరానికి పోయినప్పుడు ఒక సేవకుడు ఉంటాడు, వేద గ్రంథం ఉంటుంది. ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఉపదేశం జరుగుతుంది. ఆ ఉపదేశాన్ని వింటే మనం క్షేమంగా ఉంటాం. అంటే నీవు జీవ మార్గంలో ఉన్నట్టు. ఉపదేశాన్ని అంగీకరించకపోతే, అంటే దేవుని మాటను, సందేశాన్ని, ఆయన హెచ్చరికను, ఆయన గద్దింపును, ఆయన లాలన పాలన నీవు అంగీకరించకపోతే నీవు మరణ మార్గంలో ఉన్నట్టేగా. అంటే అర్థం ఏమిటి? జీవ మార్గం సంతోషంగాను, సమాధానంగాను, నెమ్మదిగాను, ఐక్యతగా ఉంటుంది. దీని అంతటి కారణం ఏంటంటే, చీకటికి పరిష్కారం వెలుగైతే మన మార్గం జీవానికి నింపబడి ఆశీర్వదించబడాలంటే ఉపదేశమే మార్గం. అందుకని ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు విని సమయం ఉన్నప్పుడల్లా వాక్యం చదివి మోకరించి ప్రార్థన చేస్తూ, మనం నాయనా నీ ఉపదేశం చేత నేను పెంచబడాలి, నడిపించబడాలి, ఆ ఉపదేశంలో పెంచయ్యా అని మనం ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేస్తామో, ఆయన నీవు నిద్రపోతున్నప్పుడు కలలో ఉపదేశం చేస్తాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఉపదేశం చేస్తాడు, వాక్యం చదువుతుంటే ఉపదేశం చేస్తాడు. ఆయన కొరకు కనిపెట్టి ఆయన సన్నిధిలో మోకరిస్తే ఉపదేశం ద్వారా నిన్ను దర్శిస్తాడు. దేవుని మందిరానికి వెళ్ళి సమాజంతో ఆరాధన చేసి దైవజనుని మాటలు వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశం చేస్తాడు. ఆహా, ఇన్ని రకాలుగా ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం నీ జీవితానికి ఎంత సొమ్ము, ఎంత దీవెన కలుగుతుంది. వాటన్నిటి గుండెల్లో దాచుకుంటే ఆ ఉపదేశం నిన్ను ఎంతగా పెంచాలో అంతగా పెంచుతుంది. ఉపదేశంలో ఉన్నావంటే జీవమార్గంలో ఉన్నట్టు. జీవమార్గం అంటే సంతోష సమాధానమే. ఉపదేశం లేదన్నా, వినకపోయినా, అది గుండెల్లో దాచకపోయినా మరణ మార్గంలో ఉన్నట్టు. అంటే కన్నీళ్ళు, వేదన, కలవరంతో ఉన్నట్టు. నేను ఒక మాట అడుగుతాను, ఇంతకీ మీరు ఏ మార్గంలో ఉన్నట్టు? అంటే కొన్నిసార్లు మనం దైవజనుని మాట వినం, టీవీలో వాక్యం వస్తుంది, గ్రహించం. ఆదివారం సమాజంగా కూడుకుంటాం, ఆరాధనకు వెళ్ళాం, సమయం దొరికిన దేవుని సందులో వాక్యం చదవం. ఇవన్నీ నిర్లక్ష్యం చేసినప్పుడు ఇంకా ఉపదేశం ఎక్కడి నుంచి మనకు అందుతుంది? కనుక ఆదివారపు ఆరాధన మానుకొని సొంత పనులు పెట్టుకుని దేవుని సన్నిధికి దూరం అయితే మీ మార్గం జీవంగా ఉండదు. ఒక సేవకుడిగా, తండ్రిగా బ్రతిమలాడుతూ చెబుతాను, మీకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధికులుగా నిలిచి ఆయన ఉపదేశానికి లోబడి అంగీకరించండి. ఉపదేశం నిన్ను సుఖంగా నిద్రపోయేట్టుగా చేస్తుంది. ఉపదేశం జ్ఞానంతో నింపుతుంది. ఉపదేశం నీ మార్గాన్ని జీవంతో నింపుతుంది. ఆ ఉపదేశం నీకు ధైర్యం చేస్తుంది. ఆ ఉపదేశమే నీకు దీపంలాగా ఉంటుంది. ఇక ఆ తర్వాత వారమంతా ఎంత దీవెన అనుభవిస్తాం. అట్టి కృప మీకు కలగాలని ఈ వాక్యాన్ని మరొకసారి మీకు చదువుతాను. ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఒకవేళ జీవ మార్గంలో లేవు అంటే ఏ మార్గంలో నీకు అర్థమవుతుందిగా. సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను, ఈ రోజు నుంచి దేవుని వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా కట్టబడి నడిపించబడి మీరు దీవించబడుదురుగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. రాకడ కొరకు ఆయత్తపరిచి మీరు మహిమ పొంది రెక్కల నీడలో భద్రపరచుమని, కుటుంబానికి దీవెన కలగాలి, దేహాలకు ఆరోగ్యం కలగాలి, పిట్టలు సౌఖ్యంగా ఉండాలి, సంపాదన దీవెనకరంగా మారి ప్రార్థనాత్మతో నడిపించి
రక్షణ భాగ్యంతో నిలబెట్టుమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.